ఇక్కడ చూసేటప్పటికి 4వ అధ్యాయం చూసేటప్పటికి సడన్గా షిఫ్ట్, చేంజ్. అంతవరకు మెనోరా 7 దీపస్తంభములు, అక్కడ 7 సంఘముల కరెక్షను, అక్కడ నుండి సడన్గా సీన్ చేంజ్. ఇదన్నీ చూసినప్పుడు, టెంపుల్ రిచువల్స్ చూసినప్పుడు యాజకుడు పని జరుగుతున్నట్టుగా ప్రధాన యాజకుడికి యేసు ప్రభు కనబడతాము, ఆయన జరిగిస్తున్న కార్యాలు కనబడతాం. ఒకటి, క్లీనింగ్ ఆఫ్ ద మెనోరా. పోయిన వారం చెప్తూ వచ్చాను, ఎప్పుడన్నా ఆ సర్వీసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ దీపస్తంభానికి రెడీ చేయాలి. ఒకేసారి 7 ఆపటానికి లేదు, 5 ఆర్పి 5 క్లీన్ చేసి ఆ చివరి 2 మాత్రం ఆన్లో పెట్టుకుని ఈ 5 క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆ 2ని ఆఫ్ చేసి, ఈ 5 ఆన్లో ఉన్నప్పుడు అది ఆఫ్ చేసి ఆ 2 క్లీన్ చేసుకుని వాటిని రెడీ చేసుకోవాలి. ఆఫ్టర్ ద క్లెన్జింగ్ ఆఫ్ ద మెనోరా ఇస్ డన్, ఆలయపు తలుపులు తెరుస్తాం. దట్ ఈస్ ద ప్రాసెస్. ఆలయపు తలుపులు తెరుస్తాం. ఇక్కడ కూడా చూసినప్పుడు సీన్ చేంజ్. 7 సంఘములతో మాట్లాడుతున్నాడు, 7 సంఘముల దీపములతో ఆయన హీస్ ఫిక్సింగ్, హీస్ రెడీ. అది రెడీ అయిన వెంటనే నెక్స్ట్ కనబడుతుంది, తలుపు తెరవబడింది. సో ఆ రోజు యాజకుడు వెళ్ళి తలుపు తెరుస్తాడు. నెక్స్ట్ ఏమవుతుంది, బర్నింగ్ ఆఫ్ ఇన్సెన్స్, ధూపం వేస్తారు. ధూపవేదిక దగ్గర ధూపం వేస్తాం. ఇదిగో ఇక్కడ కనబడుతుంది. అదే రీతిగా ద ల్యాంప్ వాజ్ ఆఫర్డ్, అప్పుడు గొర్రె పిల్ల వధించబడుతుంది. నెక్స్ట్ 5వ అధ్యాయం కూడా చదివితే 4, 5 ఒక కంటిన్యూషన్. అది యూ విల్ సీ ద సీక్వెల్. మనం చూస్తున్నాము. దాని తర్వాత వర్షిప్, ఎల్డర్స్, ద ఏంజల్స్, వీరందరూ ఆరాధిస్తాం చూస్తాం. సో ఇది చూసినప్పుడు యోహాన్ రాసినప్పుడు హీస్ కనెక్టింగ్ వెరీ మచ్ ఆఫ్ ద టెంపుల్ రిచువల్. ఆ రోజుల్లో ఆ యాజకుడు ఆ ఆలయంలో జరిగించవలసిన కార్యము, క్రమ పద్ధతిని అలాగే పరలోకంలో జరుగుతాం కూడా అక్కడ చూపిస్తున్నారు. అక్కడ చూసినప్పుడు ఎలా కనబడుతుందంట, గొప్ప సింహాసనము. 2వ వచనం చదువుతారా అండి? వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఒక సింహాసనము వేయబడి ఉంది. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనము మందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతను వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అంటే ఏంటి చెప్పేది అక్కడ? ఇక్కడ కూడా మరలా ఏదో పాత నిబంధనలు ఉండి యాజకుడు గురించి మాట్లాడుతున్నారు. అందులో కూర్చుని ఉన్నవాడు సూర్యకాంత పద్మరాగం లాంటి ఈ సాటి స్టోన్ చూస్తే ప్రధాన యాజకుడు తన వస్త్రంలో పైన ద బ్రెస్ట్ ప్లేట్ వేసుకుంటాడు. ఆ బ్రెస్ట్ ప్లేట్లో 12 స్టోన్స్ ఫర్ 12 ట్రైబ్స్, 12 గోత్రములకి 12 రాళ్ళు అక్కడ ఉంటాయి. ద ఫస్ట్ స్టోన్ సార్డిస్ అండ్ దిస్ ఇస్ జాస్పర్. సో ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఫస్ట్ దానికి సాదృశ్యం ఎవరు? రూబేను. లాస్ట్ దానికి సాదృశ్యం ఎవరు? బెంజమిన్. 12 గోత్రాలు. సో అక్కడ చూసినప్పుడు నాకు ఫస్ట్ లాస్ట్ కనబడుతుంది అంటే మొత్తం కనబడుతుంది. అండ్ మళ్ళీ ఏమంటాడు, నాకు ఎమరల్డ్ కలర్లో రెయిన్బో తేజస్ అంతా ఎమరల్డ్ కలర్లో గ్లో ఉంది. ఎమరల్డ్ కలర్ ఎక్కడ ఉంది? హియర్స్ ద థింగ్, ద 4th one is ఎమరల్డ్. ఈ 4వది ఎమరల్డ్. అంటే ఆ వెలుగు, ఆ తేజస్కి ద స్టోన్స్ ఆర్ సో బ్రైట్. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ స్టోన్ ఉందని కాదు, ఒక డైమండ్ని తీసి, ఒక డైమండ్ ఎప్పుడైనా కొట్లో చూసారు డైమండ్ షాప్లో, మొత్తం పెద్ద లైట్లో పెట్టండి, డైమండ్లో కలర్స్ ఉంటాయా? డైమండ్లో కలర్స్ ఉండవు. కానీ దాంట్లో పడే లైట్ని బట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ద కలర్ స్పెక్ట్రమ్. అందరిని బట్టి నువ్వు తిప్పుతూ ఉంటావు, రంగులు మారుతూ ఉంటాయి, రెయిన్బో కలర్స్లా కనబడతా ఉంటుంది. ఆ దేవుడు అంట ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఎంతో ఘనంగా ఉన్నాడంట. ఈ సో గ్లోరియస్, సో బ్రైట్. ఇక్కడ చూసినప్పుడు దేవుడు తన పరిశుద్ధతను చూపిస్తున్నాడు, తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు, తన శక్తిని చూపిస్తున్నాడు. అదే సమయంలో హీఈస్ రిప్రజెంటింగ్ ద జడ్జ్మెంట్. అక్కడ నుండి ఆయన ఎంత ఘనంగా ఉన్నాడు, ఆయన ఇంకా ఏళ్తున్నాడు అనేది తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ 4th verse, ఆ సింహాసనము చుట్టూ 24 మంది పెద్దలు కూర్చుని ఉన్నారంట. వారు తెల్లని వస్త్రంలో ధరించుకుని కూర్చుని ఉన్నారంట. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని
తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఇక్కడ చూసినట్లయితే 24 పెద్దలు ఉన్నారంట, తెల్లని అంగీలు ఉన్నారంట. ఏంటి తెల్లని వస్త్రం? ఇట్ టాక్స్ అబౌట్ ఎ విక్టర్స్ డ్రెస్. అప్పటికే ఆయన రాస్తూ వచ్చాడు ఆ సంఘములకి తెలియజేస్తూ, స్మరణలో చెప్తూ ఉన్నాడు తెల్లని వస్త్రం. ఆ రోజు వారందరు ఛాంపియన్స్. అక్కడ ఆ 20,000 అరీనాలో జయించిన గ్లాడియేటర్స్ కానీ వారియర్స్ కానీ తెల్లని వస్త్రం అంగీని ధరించుకుని తలపైన కిరీటం పెట్టుకుంటారు. పోయిన వారం చెప్పాను, గుర్తుందా? స్మరణ అంటేనే కిరీటం. జయించిన వాడికి జీవ కిరీటాన్ని ఇస్తాను. సో ఇక్కడ చూసినప్పుడు దీస్ పీపుల్ ఆర్ విక్టర్స్. అదే అంటాం, 12 మంది శిష్యులు ఎలాగ మరణించారు? హతసాక్షులుగా. యోహాను హతసాక్షిగా చనిపోలేదు, కానీ హతసాక్షిగా జీవించాడు. అంటే హీ వెంట్ త్రూ ద పర్సిక్యూషన్. తర్వాత వృద్ధాపలు మరణించాడు. ఎందుకంటే గాడ్ వాంటెడ్ టు గివ్ హిమ్ ద రెవల్యూషన్. ఈరోజు మనం చదివి తెలుసుకుంటాం జరగబోయే విషయాలు, కానీ అందరు శ్రమ పడ్డారు. దానికి దేవుడు అంటున్నాడు, ఇదిగో తెల్లని వస్త్రాన్ని ఇచ్చాను, జీవ కిరీటాన్ని ఇచ్చాను, ది క్రౌన్ ఆఫ్ లైఫ్. నాతో పాటు కూర్చుంటానికి సింహాసనాన్ని ఇస్తానన్న ప్రభు ఇదిగో ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. అండ్ హియర్ ఆర్ ద 12. సో హియర్ ఆర్ టోటలీ 24. సో 12గా స్ప్లిట్ అవుతుంది. 12 ట్రైబ్స్. 12 ట్రైబ్స్ ఓల్డ్ టెస్ట్మెంట్. అండ్ దెన్ ద న్యూ టెస్ట్మెంట్ 12 డిసైపుల్స్. 12 డిసైపుల్స్. 12 డిసైపుల్స్ అన్నప్పుడు వెంటనే అంటారు, మరి యూదా ఇస్కరియోతు ఊరేసుకుని చచ్చిపోయాడు కదా, మరి దాని బదులుగా ఎవరు? వారు చీటీ వేసి మత్తయిని తీసుకున్నారు. బట్ దెన్ హూ వాజ్ ద యాక్చువల్ అదర్ వన్? పౌలు. పౌలు అంటాడు, ఐ డోంట్ కమ్ వెన్ దే వర్ దేర్, ఐ కేమ్ లేటర్. కానీ నేను కూడా అపోస్తుల్ని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకన్నా ఎక్కువ దేవుడు నాకు మర్మాలు తెలియజేశాను, నేను ఎక్కువ రాశాను. but అదే సమయంలో నేను శిష్యుడను, యేసు ప్రభు శిష్యుడు అని చెప్తాడు. He talks disciple. So I believe it is Paul. And here 12 disciples and 12 elders before the throne. ఎవరి సింహాసనం ముందు? యేసు ప్రభు సింహాసనము ముందు అక్కడ ఉన్నారంట 24 మంది పెద్దలు. అండ్ వారు నీతి వస్త్రము, జయము కలిగిన కిరీటము, వారు ఘనంగా అక్కడ కూర్చుని ఉన్నారు. నెక్స్ట్ అక్కడ చూస్తున్నాము 6వ వచనం చూస్తే, 6 నుండి 8వ వచనం వరకు చూస్తే, ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయంట. ఆ ఈ 4 జీవులు విచిత్రంగా ఉన్నాయి. 4 జీవులు అనేటప్పుడు అదే అంటాను, ప్రకటన గ్రంథం ఇట్స్ ఆల్ సింబాలిక్. యూ కాంట్ ఇమాజిన్ ఎవ్రీథింగ్ స్ట్రైట్. అర్థం కాదు. అబ్బా భయమేస్తుంది. అది లిటరల్గా వేసి పెడతామంది ఎవరికి అర్థం కాదంట. అయిపోయి నాకు వద్దే వద్దంటారు. బట్ దెన్ ఇఫ్ యూ కెన్ ఆల్సో ఇమాజిన్ ఇట్ హాస్ ఎ సైన్, ఒక సూచన ఉంది అని నువ్వు గ్రహిస్తే బాగుంటుంది. ఎలాగ ఉంటుందంటే, ఈ 4 జీవులు ఉన్నాయంట. 4 జీవుల తలకాయలు చెప్తున్నాడు. ఒక జీవి తలకాయ ఎలా ఉందంట? సింహము. ఇంకొక జీవి తలకాయ ఏముందంట? దూడ. ఇంకో జీవి తలకాయ ఏముందంట? మనుషుడు. ఇంకో జీవి తలకాయ ఏముందంట? పక్షిరాజు. చూసి ఈ జీవులు ఉన్నాయంట, వీటికి రెక్కలు ఉన్నాయంట, వాటి రెక్కల నిండా కళ్ళు ఉన్నాయంట. అబ్బా ఒకసారి ఊహించి చూడు, నా బాడీ అంతా కళ్ళు ఉన్నాయి, ఎట్లా ఉంటుంది? ఆ జీవులు రెక్కలు ఉన్నాయంట, రెక్కలంతా కళ్ళు ఉన్నాయంట. జీవులు తలకాయలు ఉన్నాయంట. యేసు ప్రభు సింహాసనం అక్కడ మధ్యలో ఉంటే, సింహాసనం చుట్టూ నిలబడుతున్నాయంట 4. ఈ 4 జీవులు నిలబడుతున్నాయి. 4 కార్నర్లు ఉన్నాయి. ఈ 4 కార్నర్లు అనేటప్పుడు ఒకటిట్టు 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 ఒకటిట్టు. ముందేముంది తెలుసా? సింహాసనం ఉంది. వెనకాల ఏముంది తెలుసా? దూడ ఉంది. ఇటువైపు ఏముంది తెలుసా? మనుషుడు ఉన్నాడు. ఇటువైపు ఎవరున్నారు తెలుసా? పక్షిరాజు ఉన్నాడు. మీకెట్లా తెలుసండి? అక్కడ రాయలేదా? అక్కడ రాయలేదు. పాత నిబంధన ప్రత్యక్ష గుడారం, దేవుని ఆలయము. ఆ క్యాంప్లో వేశారు కదా వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని. ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ దేవుడు అంటాడు, ఈ 12 గోత్రాలు ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలి. సపరేట్గా దేవుని పంపించి వెళ్ళిపోతాం కదా. గాడ్ సెడ్ ఐ హ్యావ్ టు బీ సెంటర్.
ఇన్ అదర్ వర్డ్స్, ఈరోజు కూడా దేవుడు మనకి చెప్తున్నాడు ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుడు మధ్యలో ఉండాలి. దేవుని ఆధారం చేసుకుని నీ బ్రతుకంతా ఉండాలి. ప్రత్యక్ష కూడా చూసినప్పుడు మనం చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. లోటుకు వచ్చిన తర్వాత బలిపీఠం, గొర్రెపిల్ల బలి చేస్తాను. ఇంకా పరలోకంలో ఇది లేదు, ఎందుకంటే క్రీస్తు వన్స్ ఫర్ ఆల్ హీ ఈస్ డన్, పేడ్ ద ప్రైస్. నెక్స్ట్ చూస్తాం గంగాలం, ఇది కడగబడే స్థలం. ఈరోజు బాప్తీసానికి సాదృశ్యం. కడగబడతానే కానీ లోటుకి వెళ్తానికి లేదు. పరలోకంలో ఇది లేదు, ఎందుకంటే అవుటర్ కోట్ లేదు అక్కడ. నెక్స్ట్ లోటుకు వచ్చిన వెంటనే 7 దీపస్తంభములు, మెనోరా. ఇంకోవైపు చూస్తే సమూహాల రొట్టెల బల్ల, అక్కడ రొట్టెలు పెడుతూ తీస్తూ ఉండాలి. 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 రొట్టెలు. అది మన్నాతో చేయబడింది. పరలోకంలో కూడా అది అక్కర్లేదు, ఎందుకంటే ఆ మన్నా ఎవరు? యేసు ప్రభు. మన్నా పరలోకంలోనే ఉంది. నెక్స్ట్ చూస్తాము, ఇక్కడ ఉంది ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూపం. ప్రకటన గ్రంథంలో ఉంది. పరలోకంలో ఈ బలిపీఠం ఉంది. నెక్స్ట్ మనం చూస్తాం నిబంధన పెట్టి. ఈ నిబంధన పెట్టి పైనే కరుణాపీఠం అంటాం, దేవుని సింహాసనము, దేవుడు కూర్చుంటా అంటాం. సో దేవుడు కూర్చుంటాడు అన్నప్పుడు ఇట్లా కూర్చుంటున్నాడు. ఆయన సింహాసనం ఇలాగ ఉంది, అది ఎంట్రన్స్. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఈ క్యాంప్లో చూసినప్పుడు హియర్ ఇస్ ద ఎంట్రన్స్. ఆయన సింహాసనం అక్కడ ఉంది. ఎదురుగా ఏమొస్తుంది? యూదా గోత్రం ఎదురుగా ఉంది. యూదా గోత్రపు సింబల్ ఏంటి తెలుసా? లయన్. వెనకాల ఏమిది? ఎఫ్రాయిం చూసినప్పుడు ఎఫ్రాయింకి సాదృశ్యం ఏంటి? ఆక్స్, దూడకి సాదృశ్యం. సో వెనకాల చూస్తున్నాం ఎఫ్రాయిము దూడకి సాదృశ్యం. దాని తర్వాత చూస్తున్నాం ఇటువైపు, ఇక్కడేం కనబడుతుంది? ఈగలు కనబడుతుంది. ఇటేం కనబడుతుంది? మనుషుడు కనబడుతున్నాడు. సో హియర్ ఇస్ ద 4 sides. అదే ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము, దేవుని సన్నిధిలో ఆ రీతిగా అవి కనబడతాం. నౌ హియర్ ఇస్ ద సింబల్. దేవుని సన్నిధిలో అలాగ కనబడటానికి అవి మరలా యేసుకే సాదృశ్యంగా ఉంది. 4 Gospels ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూద్దాం ఒకసారి. మాథ్యూ గాస్పెల్లో చూస్తే ఇట్ పోర్ట్రేట్స్ జీసస్ యాజ్ ద లయన్ ఆఫ్ జూడా. మార్క్ గాస్పెల్లో చూస్తే ఇట్ పోర్ట్రేట్స్ జీసస్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ మ్యాన్, దాసుడు. ఆక్స్ రిప్రజెంట్స్ సర్వెంట్హుడ్. నెక్స్ట్ లూకా గాస్పెల్లో చూస్తే హీ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్ అనేది తెలియజేయబడుతుంది. అంటే మ్యాన్ సాదృశ్యంగా ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. నెక్స్ట్ జాన్ గాస్పెల్లో చూస్తే, జాన్ గాస్పెల్ వి సే ఇట్ ఈస్ ద ఇటర్నల్ వర్డ్, ఏరియల్ వ్యూ, ఇటర్నల్ వర్డ్. ఈగల్స్ అయి అంటాం. సో ఈగల్కి వ్యూ, ఈగల్కి రిప్రజెంట్ చేయబడుతుంది. సో ఈ గాస్పెల్ చూసినా, సింహాసనం చూసినా, పాత నిబంధన చూసినా అన్నీ ఆ రీతిగానే కనబరచబడుతుంది. మరలా ఇక్కడ చూసినప్పుడు ఆ సింహాసనం ముందు ప్రతి ఒక్కరు దేవుణ్ణి కంటిన్యూస్గా ఆరాధిస్తూ మహిమపరుస్తున్నారంట. ఏమని ఆరాధిస్తున్నారంట? ఒకసారి చదువుదామా. దే సెడ్ హోలీ హోలీ ఇస్ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ హూ వాస్ అండ్ ఇస్ టు కమ్. చదువుదామా అంటే 8వ వచనం. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి యగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఇంగ్లీష్ లో చదువుదామా. హోలీ 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 ఇస్ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ఆమేన్. ఇది పాత నిబంధనలో చూస్తాం. ఆ సింహాసనాన్ని యెషయా ప్రవక్త కూడా చూశాడు, ఎజెకియల్ ప్రవక్త కూడా చూశాడు. అండ్ రిసెంబ్లెన్స్ సిమిలర్ ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటున్నా, 6వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. ద ఇయర్ కింగ్ హుజయా డైడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ద ట్రైల్, అక్కడ దేవుని ట్రైల్, ఆయన వస్త్రపు అంచు ఆ గంభీరతను చూపిస్తున్నాడు. చదువుతారండి ఆ వచనం నుండి? చదువుతారా? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా ఇక్కడ ఏం చూశాడు ఈయన? అత్యున్నత సింహాసనం, అతి ఉన్నత. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్, అండర్స్టాండ్. ఘనమైన ఉన్నతమైన పెద్ద సింహాసనం. అదే ఇక్కడ ఈయన రాయిస్తాడు యోహాను. ఒక పెద్ద సింహాసనాన్ని చూశాను.
ఆ సింహాసనం గురించి మాట్లాడుతూ ఆ సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండటం చూశాను. కంటిన్యూ. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన వస్త్రపు అంచు ఎలా ఉందంట? సో మెజెస్టిక్. అంటే ఏంటి అక్కడ సాదృశ్యం ఏంటి? ఇట్ ఇస్ టు సే, ఆ రోజుల్లో రాజులకి వెనకాల ఒకటి వేసుకుంటారు చూసారా, అది ఎంత పెద్దదంటే రాజు అంత పెద్దోడంట. అంటే రాజు ఎన్ని రాజ్యముల పైన రాజాది రాజుగా ఉన్నాడనే దాన్ని చూపించుకుంటానికి ఆ పై ఆయన వస్త్రపు ఇది వెనకాల వేసుకున్నది పొడుగ్గా ఉంటుందంట. అనేక మంది రాజులు నిలబడుతూ ఉంటే ఆ రాజుల మధ్యలో నుండి నడుచుకుని వెళ్తా ఉన్నప్పుడు ఈ రాజులందరూ నమస్కరిస్తారంట. అదే సీన్ we see in Revelation also, 24 elders, 12 this side, 12 this side. యేసు ప్రభు, రాజుల రాజు, ప్రభుల ప్రభు. అండ్ ఇక్కడ చూసినప్పుడు యెషయా అంటున్నాడు, అంత పెద్ద రాజు కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే మామూలుగా ఆయన వెనక నుండి ఆ వస్త్రం అలాగ వేస్తారు ముందు మధ్యలో. ఆ రీతిగా చూసాడంట. నెక్స్ట్ చదవండి, యెషయా చూసిన విజన్. ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండిరి. ఆయన పైగా ఏమున్నాయంట? సెరాఫములు నిలిచి ఉన్నాయని చెప్తున్నాడు. సెరాఫములు అంటే ఏంటి? 6 winged angels, 6 రెక్కలు ఉంటాయంట. సో ఇందాక వాటికి ఎన్ని రెక్కలు ఉన్నాయని చదివాం? 6 ఉన్నాయి. అంటే సింహాసనం పక్కన 6 winged angels ఉన్నాయి అనేది అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఎస్కేల్ ప్రవక్త కూడా చెప్పినప్పుడు ఆయన దర్శనంలో కూడా చెప్తాడు, ఈ సా ద సెరాఫిమ్స్ అండ్ దే ఆర్ బర్నింగ్ ఏంజల్స్. కాలుతూ ఉంటాయంట. చదవండి, కంటిన్యూ ప్లీజ్. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును రెంటితో 2 కాళ్ళను కప్పుకొనుచు. ఆ సింహాసనం ముందు పక్కన నిల్చున్న వారు 2 రెక్కలతో ఒళ్ళుని కప్పుకుంటాం, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. పాపం యెషయా వారి ముఖాలని చూడలే. ఎందుకు? ఆ దూతలు కప్పుకుని ఉన్నాయి కాబట్టి. యోహాను వారి ముఖాలను చూశాడు, అందుకనే ఒక్కొక్క ముఖం ఎట్లా ఉందో రాశాడు. నా కమింగ్ బ్యాక్, ఈయన చెప్పే దాంట్లో 2 రెక్కలతో ఒళ్ళు, 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. 2తో ఎగురుతూ ఉన్నాయంట. సో అవి ఎగురుతూ ఏం చేస్తున్నాయి చెప్పండి? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారు గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలంట. నెవర్ ఎండింగ్, నెవర్ స్టాపింగ్, అన్లిమిటెడ్, పోతనే ఉందంట. దేవుడు అందుకనే స్తుతుల పైన నీ జీవితంలో కూడా స్తుతి కలిగి ఉండు. కీప్ వర్షిపింగ్ హిమ్, కీప్ ప్రైజింగ్ హిమ్, కీప్ గ్లోరిఫైయింగ్ హిమ్. కంప్లైనింగ్ కాదు. ఆయన సింహాసనం ఉండేలా చూసుకో. రాజు అంటే అన్నీ సరిగా ఉంటాయి, అవునా కాదా? నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవడో వచ్చి అరుస్తా ఉన్నాడు, రాజు వచ్చి అక్కడ కూర్చున్నాడు, రాజా అరుస్తున్నాడు రాజా అని చెప్పాల్సిన అవసరం ఉందా? రాజు కూర్చుంటే రాజు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవడరా అని. అక్కడ ఉన్న దోతలు చెప్పారు, సో సో రాజు ఉన్నాడు అక్కడ. You see, that is the glory you get when you have the King of Kings in your life. ఈరోజు మనం దేవుని వాక్యం విన్నప్పుడు ఆయన ఎవరు? Who is he? Who is he? They were giving honor, glory. 9వ వచనం చదివితే, ప్రకటన గ్రంథం 4:9 చదివితే, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. ప్రభువా మా దేవా నువ్వు సమస్తము సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీ చిత్తమును బట్టి కంటిన్యూ ప్లీజ్. దానిని బట్టి సృష్టింపబడిన గనుక, దానిని బట్టి సృష్టింపబడి ఉన్నాయి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనముని ఎదుట వేసిరి. తమ కిరీటముల్ని ఆ సింహాసనం ముందు వేశారట. దట్ ఈస్ ద వర్డ్, గ్రీక్ వర్డ్ వి సే పృష్కనో. ద వర్డ్ పృష్కనో ఇస్ టు సే ముందు సాగిలపడి నమస్కరించి ఆరాధిస్తాం, తలలు ఉంచుతామంటే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఎత్తబడతారా? ఆ రాజ్యంలో ఉంటారా? ఇదిగో నీ కొరకు త్వరలో రానున్న యేసు ఉన్నాడు. కన్యకల ఉపమానం జ్ఞాపకం చేసుకో. బోరధ్వని శబ్దం వినబడుతుంది, పెళ్లి కుమారుడు పిలుపు, ఆహ్వానం అనుగ్రహించబడుతుంది.
బుడ్డిలో నూనె కలిగి అలంకరించబడి సిద్ధపడిన కన్యకలు మాత్రమే లోపలికి వెళ్ళారు. అలంకరించి సిద్ధపడిన కూడా బుడ్డిలో నూనె లేకపోతే వారు విడబడ్డారంట. వారు ఆలస్యంగా వచ్చి తలుపు కొట్టారంట, కానీ తలుపు తెరవబడలే. డోంట్ థింక్ నీకు ఎప్పుడు ఈ అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఈ స్వతంత్రం ఉంటుంది, ఎప్పుడు ఈ చాయిసెస్ నేను ఎప్పటికైనా చేసుకోవచ్చులే అని విర్రవిగొద్దు. అవకాశం ఉన్నదప్పుడే దేవుడు నాకు తెలియజేస్తుంది. కృపాకాలము దాటిపోతానికి ముందే, దేవుని ఉగ్రత ఈ భూమిపైకి వస్తానికి ముందే నీ జీవితాన్ని సరిదిద్దుకో, భద్రపరుచుకో. ఈజ్ యువర్ లైఫ్ రెడీ? నీ జీవితం సిద్ధమా? నీలో పరిశుద్ధత ఉందా? నీవు క్రీస్తు కొరకు రెడీయా? ఈరోజు జాగ్రత్త సంగమా, మేలుకో, మేలుకో. ప్రభు రాక కొరకు సిద్ధపడుండు, మేలుకో. ఎటు అడుగు, ఏసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను కడిగేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా. నీ రాక కొరకు సిద్ధపడిన వాడిగా నన్ను చెయ్యయ్యా. నువ్వు ఏ గడియలు ఎలా వస్తావో తెలీదు. దేవాక నువ్వు వచ్చేటప్పుడు నేను సిద్ధపడి ఉండాలి. నువ్వు వచ్చేటప్పుడు నేను బ్రతుకుంటానో లేదో కూడా తెలీదు. నేను మరణించిన నా జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. నేను ఎత్తబడాలి ప్రభువా. నేను విడబడకూడదు, నేను విడిచిపెట్టబడకూడదు. నేను ఎత్తబడాలి, నేను ఎత్తబడాలి. నేను నీ రాజ్యంలో ఉండాలి, నేను నీతో ఉండాలి, నేను నీ రాజ్యంలో కనుక ఉండాలి. ఈరోజు దేవుడు కోరేది అదే, నువ్వు ఆయన రాజ్యంలో కనుక ఉండాలని. ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించినా దేవుడికి ఏం పెద్ద బాధ లేదు. ఈజ్ నాట్ కన్సర్న్ మచ్, బట్ వాట్ గాడ్ ఈస్ కన్సర్న్, ఆయన రాజ్యంలో నువ్వు కనుక ఉండాలి, ఆయన రాజ్యంలో నువ్వు కనుక ఉండాలి. ఏ సంపాదించుకున్నావు దేవుడి రాజ్యంలో? ఏమి విత్తావు దేవుడి రాజ్యంలో? ఏ పని చేసావు దేవుడి రాజ్యం కొరకు? ఏం కష్టపడవు దేవుడి రాజ్యం కొరకు? ఏమైనా ఉందా? లేకపోతే అంత ఈ లోకంలోనా, శపితమైన ఈ భూమిలోనా? మేక్ ఎ డెసిషన్. ఐ విల్ లివ్ ఫర్ యూ లార్డ్. నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు పని చేస్తానయ్యా, నీ సువార్తను ప్రకటిస్తానయ్యా, నీ మార్గంలో వెళ్తాను ప్రభా, నీ రాజ్యాన్ని కడతాను ప్రభా, నీ సాక్షిగా నిలుస్తానయ్యా, నాకు కలిగిన సర్వంతో నిన్ను సేవిస్తానయ్యా. యేసు ప్రభు ఈరోజు బలవంతుడండి. ప్రకటన గ్రంథంలో ధవళ సింహాసనం చూసినప్పుడు ఆయన భీకరుడు అంట. ఆయన చూస్తే భయం కలుగుతానంట. ఆయన బలవంతుడు, ఆయన అభిషక్తుడు, ఆయనకి సాటి ఎవరు లేరు. There is none like him, there is no one compared to him. ఎవరితో ఆయన పోల్చగలుగుతావు? ఆయన అంటాడు కదా, ఎవరితో నన్ను పోల్చగలుగుతావు? ఈరోజు నువ్వు దేవుని చేతుల్లో సమర్పించుకుని, కెన్ యూ వర్షిప్ హిమ్? కెన్ యూ వర్షిప్ హిమ్? ఆ పెద్దలు చెప్పిన రీతిగా మహిమ, ఘనత, కృతజ్ఞత, స్తుతులు యుగ యుగములో నీకే కలుగునయ్యా. Praise him, Lord. I praise you, Lord. You are worthy. You are worthy. You are worthy. You are worthy. You are worthy, Lord. నీకు స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, నీకు స్తుతి స్తోత్రములు, నీకు వందనములు. నువ్వు చేయి కార్యములు ఘనమైనవి, నువ్వు చేయి కార్యములు ఘనమైనవి ప్రభా, గంభీరమైనవి ప్రభా. ఆది నుండి అంతమెరిగిన దేవా, ఆదిలోనే జగతికి పునాది వేస్తానికి ముందే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించిన ప్రభువా, మమ్మల్ని రక్షిస్తానికి, మమ్మల్ని విడిపిస్తానికి దేవా, మా జీవితంలో నువ్వు విలువనిచ్చి నీ పిల్లలుగా, నీ బిడ్డలుగా చేసుకుని దేవా, నీ సన్నిధిలో నిన్ను యుగ యుగములు ఆరాధించువారుగా, సేవించువారుగా, నీ నీడలో చింత, వేదన, భయము, బాధ లేని, ఆకలు దప్పికలు లేని, చీకటి లేని ఆ రాజ్యంలో నీతో పాటు ఉండాలని నిర్ణయించిన ప్రభువా, ఇదిగోనయ్యా ఈరోజు ఈ ఆలయంలో, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, నీ రాకడ సమీపంగా ఉంది. నీ రాకడ వచ్చేటప్పుడు మేము ఎత్తబడాలి ప్రభా. నీ రాకడలో దేవా మేము ఉండాలి ప్రభా. నువ్వు సంఘం కొరకు వచ్చేటప్పుడు మేమందరం ఎత్తబడాలి ప్రభా.
విడబడిన వారికి ఎవరు ఉండకూడదు. అయ్యో ఆ ఉగ్రతలు మాకు వద్దు ప్రభువా, నీ కోపాగ్నిలో మేము ఉండకూడదు ప్రభువా, దేవుని ఉగ్రత అనేటప్పుడు మేము అనుభవించకూడదు, మేము నీ విశ్రాంతిలో ఉండాలి. ఇదిగో ప్రభువా, ఈరోజు మా జీవితాల్ని, మా దేహాల్ని పరీక్షించుకున్న వారుగా, మాకు ఇవ్వబడిన అవకాశాలను, తరుణాలను గ్రహించుకున్న వారుగా, నీ కృపలో నీకు అంగీకారంగా జీవించేవారుగా, నిన్ను గణపరిచే సాక్ష్యము కలిగిన వారుగా దేవా ఈరోజు కూడా ఉన్న ప్రతి ఒక్కరు చేయి. నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ బిడ్డలుగా సమర్పించుకున్న ప్రతి ఒక్కరు చూడు. ఇంకా ఎవరైనా ఇక్కడ ఇంకా పాపపు బంధకాల్లో ఇరిక్కిపోయిన వారు ఉంటే ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా ప్రతి బంధకము తెప్పబడునుగా కాడ ప్రకటిస్తున్నాను. అపవాది కట్టడాలన్నీ తెప్పబడేవాడుగాక ఇప్పుడే సంపూర్ణ విడుదల చేస్తున్నాము కలుగునిగా ప్రకటిస్తున్నాను. లార్డ్, ఐ స్పీక్ యువర్ డెలివరెన్స్ రైట్ నౌ. మనసులో విడుదల, శరీరంలో విడుదల, కుటుంబంలో విడుదల, జీవితంలో అన్ని విషయాల్లో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఇట్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్. అయ్యా బిడ్డలుగా నువ్వు ఇచ్చే రొట్టె ప్రభువా, విడుదల ఇది మా సొత్తు ప్రభువా. విడుదల కలిగి బ్రతకాలని నువ్వు కోరుతున్నావయ్యా. ఇదిగో చూడు, ఈరోజు నీ ఆలయంలో ఎలాంటి వారు వచ్చున్నారు మెరుగున దేవుడు. ఓటంలో వచ్చినవారు, బలహీనతతో వచ్చిన వారు, దిగజారిపోయిన స్థితిలో వచ్చిన వారు అంటే ఒక్కసారి ఆదరించుకో, హత్తుకో, నీ ప్రేమను కనపరచు. నేను ఉన్నాను, భయపడద్దు అని చెప్పావు కదా, ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అన్న మాట ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పలకబడుచుడుగా, ఎవరెవరైతే నేను నమ్ముతున్నాను, నాకు యేసయ్య అంటే చాలంటున్నారో దేవా, వారి జీవితంలో సోర కార్యములు జరుగుడుగాక. దేవా, నీ వాక్యాన్ని నమ్ముతున్నామయ్యా, నీ వాక్యము సత్యమయ్యా. అనేక మంది రచయితలు కలిపి రాసినా కూడా పరిశుద్ధాత్మదేవ నీ ఊపిరి, నీ శ్వాస, నీవు ఇచ్చిన వాక్ ఇది. అందుకే నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే పిక్చర్ బిల్డ్ చేస్తుందయ్యా. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని చేసుకున్నాడు, దేవుడు అపవాది వాడు అనుచరులకి రావాల్సిన శిక్షణ ఇచ్చి మమ్మల్ని ఆయన రాజ్యంలో పెట్టుకున్నాడు. నూతన భూమి, నూతన ఆకాశంలో నిత్యం ఆయనతో పాటు జీవించినట్లుగా చేస్తాడనేది దేవా మేము నమ్ముచున్నాము ప్రభా. నీలో ఘనంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.